యానా గణదైవమా నాగాయములను మాన్పువాడవు, నూతన బలమును దయచేయువాడవు. నాగాయములను మాన్పువాడవు, నూతన బలమును దయచేయువాడవు. మనసును గెలిచిన మగధీరుడవు, మనసులు గెలిచిన మగధీరుడవు. మనవులన్నీ మన్నించిన మా మనవులన్నీ మన్నించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా గణదైవమా, నా శత్రువులను ఎదురించువాడవు, ముందు నిలిచిన నజరేయుడవు. నా శత్రువులను ఎదురించువాడవు, ముందు నిలిచిన నజరేయుడవు. ప్రేమను పంచిన త్యాగఘనుడవు, ప్రేమను పంచిన త్యాగధనుడవు. హృదయమందు నివసించిన మా హృదయమందు నివసించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘనదైవమా, నాభిషేక తైలమా, ఆనంద సంగీతమా నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా గణదైవమా. లేలుయా లేలుయా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలు అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, శృతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, శృతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోక
పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కాటి స్థిరపరిచావా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కాటి స్థిరపరిచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా శృతిమహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా శృతిమహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయా నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక స్థానపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక స్థానపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా శృతిమహిమల్ నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా శృతిమహిమల్ నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కాటి స్థిరపరిచావా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కాటి స్థిరపరిచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా శృతిమహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా శృతిమహిమలు ఏకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంబోధుడా త్రియేక దేవా ఆది సంబోధుడా నిన్ను నేనేమని ఆరాధేదును త్రియేక దేవా ఆది సంబోధుడా నిన్ను నేనేమని ఆరాధేదును జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా శృతిమహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా శృతిమహిమలు నీకే హల్లెలూయా హల్లెలూయా.
స్తోత్రం. महिमा नीके प्रभु, घनत नीके प्रभु, स्तुति महिमा घनतयु प्रभावमु नीके प्रभु. महिमा नीके प्रभु, घनत नीके प्रभु, स्तुति महिमा घनतयु ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమురుండవే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే. శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ రక్షణ నాకిచ్చితివే. శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ రక్షణ నాకిచ్చితివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి నాకై ఏతించి ప్రాణమునర్పించితివే. ఎంతో ప్రేమించి నాకై ఏతించి ప్రాణమునర్పించితివే. విలువైన రక్తము చిందించి నన్ను విమోచించితివే. విలువైన రక్తము చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయముల్ ధరణే ప్రచురింప ఏర్పరుచుకొంటివే. నీ గుణాతిశయముల్ ధరన్ ప్రచురింప ఏర్పరుచుకొంటివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, రాజులైన యాజక
సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, 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 ఆరాధనా నీ. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే,
యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన ఆమేన్ ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆమేన్ పరిశుద్ధాత్మతో నింపబడు పరిశుద్ధాత్మ మనం సంచలనం చేస్తుంది బిడ్డలారా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన యేసయ్యకి ఆరాధన మన ఆరాధన యేసయ్యకి నీ ఆరాధన ఎవరికి బిడ్డ ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన 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 పరిశుద్ధాత్మ హల్లెలూయా నీ బక్రా శివ తురబా శరబా తురలారా ఆరాధన నీ బక్రా శర తురబా శరబా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే అందరూ లేచి నిలబడదాం అందరూ లేచి నిలబడదాం అందరూ లేచి నిలబడదాం ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీ అందరూ ఆరాధన 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 నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన దయచేసి ఆరాధన చేసే ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆరాధన చేయండి ఆరాధన నోరు అందరు తెరవండి ఆరాధన గట్టిగా నోరు తెరిచి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన తెరవాలి నోరు తెరవాలి ఆరాధన స్తుతి హృదయపూర్వకమైన ఆరాధన హృదయపూర్వకమైన ఆరాధన మీ మనసు పూర్తిగా దేవుని ఆరాధన చేయండి స్తోత్రం స్తోత్రం స్తుతి హృదయపూర్వకమైన ఆరాధన స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి ఆరాధన ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 స్తుతి 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 ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం 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 హల్లెలూయా రిబా కరబా శివ తురలరబా శరబా తురబా రిబా కరా శిరరబా రిబా కరబా శివ తురబా శబా తురబా శరబా రిబా కరబా శరలరబా తురబా ఆరాధన తురబా శరబా అభిషేకము దేవుడు ఆత్మ ఆయన మీ మధ్యన చర్చనిస్తాడు
ఆయన మీ మధ్యలో ఉంటాడు ఆయన. ఆరాధన ఆరాధన యేసయ్యా, యేసయ్యా, ఆయన మీ మధ్యలో ఉన్నాడు. నీ పక్కన నిలబడి ఉంటాడు. నువ్వు హృదయం తెరిచి నోరారా పిలిస్తే నీ హృదయంలో రావాలని రాసిపడుతున్నాడు. నోరు తెరిచి దేవా దేవా నువ్వు రా నాయన అని చెప్పి ఆహ్వానించు. నీ హృదయము భారంతో ఉన్న నీ హృదయము, శ్రమల్లో నీ హృదయము, ఇబ్బందుల్లో నీ హృదయము, సమస్తన దేవుడు సరళ చేయగా ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా గనుడా నీ కొందనాలు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా ప్రతి ఒక్క బిడ్డను బలపరిచేమందును బట్టి స్తోత్రము అయ్యా. వాక్యం ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని ఆదరించి మాకు కావలసిన వర్తమానం ఇచ్చి సమస్త మహిమా ఘనత మీరు పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును అందరూ కొందనాలో. దయచేసి అందరూ కూర్చోండి. కింద కూర్చోలేకపోతే కూర్చేసి ఉండి, సిస్టర్స్ కాడ పైన కూర్చోండి, చేర్చుండి, ఇంకా చేర్చుండి, వెనకాల కాలు తీసుకుని కూర్చోండి. కింద కూర్చోలేని బెడ్లో దయచేసి ఎవరైనా కూర్చోవచ్చు, అటేమీ లేదు. దయచేసి ప్రియమైన దేవుడు బిడ్డలారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో వాక్యము చెప్పే ముందు చిన్న సాక్ష్యం చెబుతున్నాను. మనుషులు మీరు ఎక్కడుండి ఈ సాక్ష్యాన్ని వినండి. ఆ తర్వాత మీరు వినలేదు అనుకో, దానికి నేను బాధ్యుడిని కాదు. దేవుడికి స్తోత్రం. ఏముండాలి? మనుషులు ఎక్కడుండి వినండి. ఏం మాట చెబుతున్నానంటే, రాత్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డ జోసెఫ్ నన్ను సతాయిచ్చి చాలా సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు అవుతుంది. నేను ప్రార్థన చేస్తుంటే రాత్రి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆడుకుంటున్నాడు వచ్చి. తండ్రిని కదా, బిడ్డ కదా, ఎవరు దగ్గర వాడు. ఎందుకో సడన్గా ఒక మాట, రే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఛానల్ అవుతుంది, మంచిగా ఉంటే బిడ్డ బాగుంటలేదంటే మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది అన్న ఒక మాట. పొద్దున్నే గుండె మీద, ఆ శరీరం మీద నీళ్లు బండియో మరి డేసి అంటుకుందో తెలియదు. భోజనాలు కదా ప్రతి సండే, తోలాపండి లెగిసిపోయి ఏమీ మాట్లాడక ఏడిస్తే నేను కొడతాను నేను భయపడి. బిడ్డ అట్టాగే అల్లాడుతుంటే పాస్టమ్ గారు కేకేసింది, అయ్యా పిల్లాడికి చూడయ్యా ఏమైందని. అంటే ఏడుస్తున్నాడు. నేను షేక్ చేసుకుంటున్నా, ఆ వెనకాల కుర్చీలో కూర్చుని బోరుని ఏడుస్తున్నాడు. నాకు అనిపించింది, దేవా తొందరపాటు ఒక మాట అన్ననేమో, దయచేసి క్షమించయ్యా అని అనుకోకుండానే నేను ఊరుకున్నా. ఆ మాట అంటే బాగుండు, దేవుడు క్షమించేవాడేమో. కానీ ఒక మాట అట్ట అన్నను లేదో, నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళి మరి తనకి ట్యూబ్స్ అన్నీ, మరి బిళ్ళలో ట్యాబ్లెట్లు, మెడిసిన్ తీసుకురావాల్సి వచ్చింది. దయచేసి ఎందుకు నేను ఈ మాట మీతో చెబుతున్నానంటే,
ప్రార్థన చేసే నోట ఏ మాట మనం అనొద్దు. దేవుడి స్తోత్రం. ప్రార్థన చేసే నోట ఏ మాట అక్కడ మనం అనొద్దు. మీరే కానీ నేనే కానీ ఎవరుమైనా దేవుడు ఒక అధికారము కృప పౌరిచ్చాడు నాకు. నేను ఏ ఇష్యూలో గబాలను అన్ను. కొంతమంది అంటారు, అన్న మీరు అనండి అయిపోద్దని. అది నాకు తెలుసు, కానీ హృదయపూర్వకంగా దేవుడు ప్రేరేపిస్తేనే అంట. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు గబక్క నా మాట సడన్గా అన్న షేక్ చేసుకుంటే చాలా బాధపడ్డా. నా కళ్ళ నీళ్ళు తిరిగినాయి, కానీ పాస్టర్ గారు చెప్పాల. ఎందుకనంటే నేను బాధపడితే ఇంకా ఏడిచింది ఏమైందోనని ఆ బాధపడుతాడు. అందుకని బిడ్డ దా మమ్మల్ని ఏమనరా, దా ఒకసారి ఇచ్చుకుంటుందా ఏమన్నా దా రా, ఏమన్నప్పుడు రా, పాపం తెప్పింది రా. పరిశుద్ధుడా నీ కొందనాలు తండ్రి, నువ్విచ్చిన బిడ్డ నాయన దయతో ఆ మాట అంటాక నన్ను క్షమించండి. ఆ గాయం త్వరగా మానుటకు నీకు కృప చూపించండి. ఆ బిడ్డ చుట్టూ మీ కంచె కాపుదల, మీ దోతల కాపుదల ఉంచు. ఎంత అల్లాడాడో, ఎంత కాలిందో, శరీరం ఎంత బాధపడ్డాడో మాకు తెలియదయ్యా. ఆ బిడ్డ నాయన నీ బిడ్డ, నువ్విచ్చిన బిడ్డ ప్రభువా, తొందరపాటు కాల నోరు జారేనావు, దయతో క్షమించి బిడ్డకు నాయన మంచి మాంటుకు ఎలా నొప్పి లేకోకుండా మీరే సహాయం చేయి. మహిమాఘనత మీరు పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఎట్టున్నా డాడీ? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా ఇప్పుడు మనం వాక్యాన్ని విందాం. ఎందుకు నేను ఈ మాట మీకు చెప్పానంటే, నా నోటెమ్మట ఎందుకో ఏమో నాకు తెలియదు, దేవుడి దగ్గర పొందుకున్నది నిజానికి దేవుడు నాకు ఇచ్చింది. ఆ తలంతులుగా నా కృపగాని ఎంతో దూరం నుంచి, ఎంతో భారం నుంచి బిడ్డలు వస్తూ ఉంటారు. ప్రభు ఇన్ని కృప, ఇంత అధికారం ఇచ్చిన తర్వాత కాడ ఒక్కొక్కసారి మర్చిపోయి సడన్గా ఏదన్నా ఒక మాట అంటే తర్వాత నేను చాలా బాధపడాల్సి వచ్చింది. గబాల్ అన్నాయని అనుకోండి బాగుండు అని చెప్పి ఒక వ్యక్తిని ఈరోజు మీ ముందు ఉంచుతా రియల్గా, తర్వాత వాక్యం చూస్తా. ఆయన హాస్పిటల్లోకి దాదాపు 4-5 సార్లు హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నా, ఐసీయూలో నుంచి నార్మల్కి వెళ్తున్నారు, నార్మల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నాడు, ఇంటికి వస్తున్నాడు, మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నాడు. ఇంచుమించు ఇలా 4 సంవత్సరాల పాసం 4-5 ఆంజనేయులు చనిపోయి 4-5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఒక రోజు 2 రోజులు కాదు. నేను ఆయనతో చెబుతూ ఉన్న మాట ఏంటంటే, ఈ మధ్యకాలంలో పోయిన 25 సంవత్సరంలో కానీ, ఈ సంవత్సరంలో కానీ, ఇది మొదటి నెల కదా, నేను చెబుతూ వస్తున్న ఆయనతో ఒక మాట, అయ్యా దేవుడు ఎందుకో నాకు తెలియదు, నువ్వు బాప్టిజం తీసుకో, సడన్గా ఒకవేళ రాదు, కానీ ఒకవేళ ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే పరలోక రాజ్యం ఉండదయ్యా అని అంటున్నా. ఆయన బాప్టిజం తీసుకోలే, దశభాగం ఎత్తాడు, మందిరానికి అప్పుడప్పుడు వస్తాడు. నేను వెళ్ళపోతే ఏడుస్తాడు, చిన్నపిల్లడు ఏడ్చినట్టు. ఆయన వయసు 75-80 దగ్గర ఉంది. మొన్న ఏమైందనంటే, ఆ రోజు నేను చాలా బాధతో వేదంతో ప్రార్థన చేస్తున్న కలలో, నిజంగా కాదు మీరు అనుకున్నారు. ఆ తర్వాత ఆ తెల్లారి కాడ కళ్ళలో నేను ఎలా బాధపడ్డానో, ప్రార్థన చేస్తున్నానో, నాకు ఈ ఫోన్ వచ్చిన వరకు అలా ప్రార్థన చేస్తుంటే ప్రభు ఒక మాట అన్నాడు, అరే నువ్వు బాధపడేది లేదు, ఏడిచేది లేదు, నువ్వు నోరు మూసుకుని పోతే పోలేతే లేదు, ఏడవద్దులే, మందిరం పో, బయటికి పోమన్నాడు. ఇదేంటి ప్రభు, నీ సావుకుడు కదా, సావుకుడివే, పనివాడివే కాదా, పనివాడిని అయ్యా, బయటికి బా అన్నాడు. ఆ ఫోన్ వచ్చిన తర్వాత నేను రెడీ అయ్యి అక్కడికి వెళ్ళా. వాళ్ళు చాలా బాధపడ్డారు, నేను ప్రార్థన చేయకుండా తిరిగి వచ్చేసి. ఏమని నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? ఈయన తాగేవాడయ్యా, మార్పు లేదు, బాప్టిజం తీసుకోమంటే తీసుకోలేదు,
ఈయన నీ పరలోక రాజ్యాన్ని చేర్చుకోమని ప్రార్థన చేయాలా? చెప్పండి. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఆడికి వెళ్ళాను, నేనేమని ప్రార్థన చేయాలి? చేయాలా ప్రార్థన? అసలు వద్దా? దేవుడు నాకు చెప్పలా చేయమని. నేను వచ్చేసా. వచ్చిన 10 నిమిషాలకి ఆయన చనిపోయాడు. వాళ్ళందరూ అన్నారంట, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయకుండా ఎందుకు వెళ్ళాడు అని అంటే, అక్కడ దేవుడు నమ్ముకున్న ఒకే ఒక బిడ్డ ఉంది. అందరూ అవును అంటున్నారంట. అవును, నాకు ఫోన్ చేసింది, ఏమైందమ్మా అన్న. నువ్వు వెళ్ళిన 10 నిమిషాలకి ఆయన చనిపోయాడు అన్న అంటే, బతికుండప్పుడే బంధువులు వచ్చారు, వాళ్ళకి ఈ ఫోన్ నేను మాట్లాడతాను. హాస్పిటల్ ఐసీలో ఉన్నప్పుడు ఎవడొచ్చాడు? అన్నదమ్ములు రాలా, తన తోబుట్టులు రాలా, తన భార్య ఒకటే పెట్టుకుని హాస్పిటల్లో బాధపడింది. కానీ దేవుడి సావుకుడిగా నేను ఎన్నోసార్లు వెళ్ళి ఐసీలోకి. దేవుడికి స్తోత్రం. ఈరోజు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు అన్ని ఇచ్చినప్పుడే నువ్వు మారిన తర్వాత మారినట్టుగా నీ బతుకు లేదనుకో, ఒక్కరోజు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. నేను కూడా వెళ్ళాలి ఆయన దగ్గరికి. అయితే నాకు 2 వంతులు ఇస్తాడు ఆశీర్వాదం. మీకు ఒక ఇల్లు ఇస్తే నాకు 2 ఇళ్ళు ఇస్తాడు. మీకు ఒక కారు ఇస్తే నాకు 2 కార్లు ఇస్తాడు. మీకు 2 ఇస్తే నాకు 4 ఇస్తాడు. నాకు 2 వంతులు 2 పాలు ఉంటాయి. నాకు సావుకుండా కదా. మీ కొరకు ప్రార్థన చేయాలి, నా కొరకు, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. అవునా కదా? అది 2 వంతులు దీవెన, 2 వంతుల ఆశీర్వాదం. ఓకే. కానీ ఇక్కడ చెప్పిన మాట ఆయన వినలేదు, ప్రార్థన చేయాలని మనసు రాలేదు. ఇక్కడ మందిరం నుంచి వెళ్ళమన్నాడు కదా. ప్రార్థన చేసే మనసు లేదు అసలు. మనసులో వెళ్ళా, మనిషిని చూశాను, కళ్ళ నీళ్ళు పెట్టుకునే కాబట్టి బయటకు వచ్చేసా. ఎందుకంటే లేదు, ఇక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఆయన కాపాడుకోలేదు. నేను ప్రార్థన చేసిన ఆయన బతికే స్థితి నాకు కనపడలే. అక్కడ ఆపడిని మెదలకుండా బయలుదేరి వచ్చాను. ఆ తర్వాత ఆమెను అందరూ అడుగుతుంటే ఫోన్ స్పీకర్ ఆన్ చేసిందాము. తెలియగలదు కదా. క్రైస్తవులు దేవుడు ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు. ప్రైజ్ లార్డ్. స్పీకర్ ఆన్ చేస్తే అప్పుడు ఏ అన్నదమ్ముడు వచ్చాడు, ఐసీలో ఉన్నప్పుడు ఇవాళకి ఫోను, ఏ చెల్లెలు వచ్చింది, ఏ అక్క వచ్చింది ఆయనకి సోతాకి, ఇవాళ బాగోలేదని ఆడ బయట పెట్టుకుని 10 మంది వచ్చారు, ప్రార్థన చేయకుండా వెళ్ళాడని అంటున్నారా? అనే అధికారం ఎక్కడదో వాళ్ళకి ఏనన్నా. దేవుడికి స్తోత్రం. వాళ్ళల్లో ఒక అక్క, ఒక తల్లి లేచి అందంట, ఇదిగో ఆయన ఎన్నోసార్లు వచ్చి ఇన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను కాపాడుతూ వస్తుండే కదయ్యా, బాప్టిజం తీసుకోక దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, మంచిగుంటావు అని అంటే, ఆయన ఏమి నిర్లక్ష్యం చేశాడు, దానికి ఆయన బాధ్యత కాదు. మందిరానికి కాడ వారం వెళ్ళేవాడు కాదు, 2 వారాలకు ఒకసారి, నెలకోసారి పోయేవాడు. దేవుడు సన్నిధిలో అజాగ్రత్తగా, ఆసక్తిగా కాదు, నిర్లక్ష్యంగా అసలు ఉండొద్దు. దేవుడు మాట అంటే భయముతో మనం ఉండాలి. దేవుడి స్తోత్రం. ఎక్కడుండా మనము? ఎక్కడుండారు? మీ ఇంట్లో మేము ఉండామా? మా ఇంట్లో మీరు ఉండరా? మనం అందరం కలిసి ఆయన ఆలయంలో ఉండాం. హల్లెలూయా. ఎక్కడుండాం మనం అందరమే? ఆయన ఆలయంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? రెస్టారెంట్కి వెళ్ళినట్టుగా, లేకపోతే ఫంక్షన్ హాల్లో లైవ్ విన్నట్టుగా. ఒకరోజు ఒంటి మీద అట్టకర కాల్చి వాతలేస్తాడు, ఆ రోజుకి వెళ్ళబోకుండా కాపాడుకోవాలి మీరు కానీ, నేను కానీ. దేవుడి స్తోత్రం. ఏం చేస్తాడు? అట్టకర కాల్చి మీరు వాతలు పెట్టించుకుంటారా, సాత్వికంకి వెళ్తారా? అది మీ ఇష్టం, నేను చెప్పను. ఎందుకనంటే వాత అనేది పశ్చాత్తాపం లేదు, జీవితకాలం ఇగాలం. అందుకే బైబిల్ వాక్యాన్ని ఇక మీకు పరిచయం చేస్తా. దయచేసి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం బైబిల్ ఉన్న బిడ్డలు తీసి చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం నుంచి. మీరు సమ్మతించి నా మాట వినినెడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు నా మాట వినమాటన్నానా, దేవుడి మాట వినమాటన్నానా? మిమ్మల్ని కదా. మీరు సమ్మతించి భయముతో భక్తి ఆయన మాట విన్నప్పుడు భూమి యొక్క సారమైన ఫలాలు, అంటే మంచి ఫలాలు, ఏమంటారు, ఈ కెమికల్ వేసిన ఫలాలు కాదు,
మంచి ఫలాలు మీరు ఫలించాలని ప్రభువు అనుకుంటున్నాడు, నేను కాదు. నేను మంచిగా ఉండాలని కోరుకుంటా, బాగుండాలని కోరుకుంటా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మంచిగా ఉన్న సారవంతమైన ఫలాలు మీరు దీన్ని బతకాలమ్మా అని దేవుడు చెబుతున్నాడు. నా మాట విని సమ్మతించి, అంటే నా మాట మీ హృదయపూర్వకంగా విని, అంతేగాని వినాలని వింటున్నావులండి, ఏదో వినాలి, ఆదివారం వచ్చింది అట్ట కాదు. ఆయన మాట మనం సమ్మతించి ఆయన మాట మనం విన్నప్పుడు ఈ భూమి మీద మంచి సారమంత కలిగిన ఒక ఫలాలు. ఇప్పుడు పాస్టర్ గారు సండే అచ్చక చిక్కుడుకాయల కూర ఉండింది. చిక్కుడుకాయలు ఏమన్నా నేనే కొనుక్కురాలేదు, లేకపోతే ఏమంటారు ముందేసి పండియలేదు. ఏ ముందు లేని ఒక మట్టి మీద పడి, ఆ మందిరం ముందు ఒక మట్టి మీద పడి ఆ రోడ్డు పక్కన అది కోస్తే రోజుకి 5-6 కేజీలు కాయలు వెళ్తాయి. కానీ మేమేదో 1 కేజీ 1/2 కేజీగా వండుకుంటాం. మేము ఉందే ఇద్దరం కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆడు చిన్నడు ఎంత తింటాడండి, కొంచెం తింటాడు కదా. అలాగే చూడండి, దాని కాయలు తిన్న ఒక సిస్టర్ గారు, ఆ చెట్టు కాయలు తిన్న ఒక సిస్టర్ని నాకు ఫోన్ చేసి పాస్టర్కి అంటుంది, అక్క చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి అక్క, నాకు కొన్ని తెచ్చి పెడతారా అంటే, నేను నన్ను వచ్చి ఎక్కి కోసుకోమని చెప్పి. ప్రైజ్ లార్డ్. మేము ఎక్కి వచ్చి కోసుకో, కావాల్సినన్ని 10 కేజీలు అయితే 10 కేజీలు ఎత్తుకెళ్ళమా. మేము కోసేదానికి పనివాళ్ళమే, అత్త కాదు. దేవుడికి స్తోత్రం. ఏసైకి పనివాళ్ళమే, మీకు కాదు పనివాళ్ళం మేము. ఏసైకి పనివాళ్ళమే, ఏసై పనిచేసేవాళ్ళమే. అంతేగాని మీకు చిక్కుడుకాయలు కావాలంటే మేము చెట్లు కోసి, లేకపోతే మామిడికాయలు కావాలంటే తోట వెళ్ళి పాడుకొచ్చేవాళ్ళం కాదండి. బాగా గమనించాలి. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, ఈ వాక్యం వినిద్దాం, లైవ్ వినుకోకుండా ఉండదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమంది సేవకులు పని చెబుతారు, పాస్టర్ గారు అటు నుంచి వస్తున్నారా, 1 కేజీ చికెన్ బట్టి 2 వచ్చినా డబ్బులు ఇస్తాం. నీ ఇంటి పనివాడు కాదు పాస్టర్ గారు. పాస్టర్ గారు నీ బాసలు దమ్మే మనిషి కాదు. దేవుడి సావుకులకి ఇచ్చే ఇలువని వీలేదనుకో, బాయిలేరుకోండి గబాల్లో లాగుతున్నాడు పేగోసి. ఏం లాగుతాడు? స్కిన్. చెప్పరేమండి, మీరు తినరా ఇప్పుడు బాయిలేరుకోండి మాసం? ఈయనైతే అదే తింటాడు. ఆ పక్కన కూర్చున్న మనిషి తోలు బోలుంటే అస్సలు నచ్చదు, మెత్తగేసి పెట్టు వేస్తాడు పుల్లుగా. మరి కనీసం అయ్యా నిజంగా తోలు ఆగుతాడా ఎర్రని చెబుతున్నాడు చదువుతున్నా. ప్రైజ్ చెప్పండి, ఏం చేస్తాడు? బాయిలర్ కోడి అది ఆ కిసకిసాని కొట్టుకున్నా జాలి ఉంటుంది. ఆ మనిషి కసకర పేక వస్తాడు, అవతల పడేస్తాడు. ఇట్లా స్కిన్ బట్టి మొత్తం బోరగీర లాగి అవతల పడేస్తాడు. అవునా కదా? మన్న పరిస్థితి కాడా అంతే. దేవుడికి స్తోత్రం. అందుకే మనం ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి. ఎలా జాగ్రత్త అంటే అదే యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవాలి. 66 యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం నుంచి దయచేసి చదవండి. జాగ్రత్త కలిగి దేవుడి వాక్యాన్ని మనం విందాము. అవన్నీ నాస్తకృత్యములు అవి నా వల్ల కలిగినవని, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, ఎవడ దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును, నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టించుచున్నాను. చూస్తున్నారా వింటున్నారా? ఎవడ దీనుడై, ఎవడు భయం కలిగి ఆయన మాటకు వణుకుతున్నాడో వాడిని మాత్రమే దీవిస్తాడంట. అహంకారులు దీవిస్తానని ఇక్కడ చెప్పలా, గర్భిష్ఠులు దీవిస్తానని చెప్పలా, సోమరులు దీవిస్తానని చెప్పలా. ఆయన చెప్పే ఒకే ఒక మాట ఏందయ్యా మాటనంటే, ఎవడ దేనుడై నా మాట ఇది వణుకుతున్నాడో వాడిని నేను దీవిస్తా, వాడిని నేను చూస్తున్నాను అని చెబుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం ఎలా వినాలి ఆయన మాట? చెప్పాలి. ఎలా వినాలి? భయముతో వణుకుతో. మందిరంలోకి వచ్చి నిద్రపోయి, లేకపోతే మందిరంలోకి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే మీ దీవెనే ఉండదు. నేను చెబుతున్నా కదా, మీరు ఎన్ని సంవత్సరాలు రండి, నేను కాతి రాస్తే దీవెన ఉండదని. ఎవరినన్నా రమ్మను, దీవెన ఉండదు. నువ్వు మందిరంలోకి వెళ్ళి నీ బాధలో కళ్ళమ్మట నీళ్ళు వచ్చి నీ హృదయపూర్వకంగా ఏం చెప్పినా ఒక మాట, అయ్యా నాకు నన్ను ఆదరించయ్యా నువ్వు అని అన్నావా, నీ కుటుంబం అక్కడి నుంచి మెట్లు ప్రారంభమవుతాయి ఎదుగుదలకి. దేవుడి స్తోత్రం. అక్కడి నుంచి మెట్లు ప్రారంభమవుతాయి. శ్రమల నుంచి విడుదల మెట్లు, సమస్యల నుంచి విడుదల మెట్లు, భార్యాభర్తలు ఐక్యత లేనప్పుడు ఐక్యత ఇచ్చే మెట్లు, దూరాన్ని పెంచే మెట్లు దూరం అయ్యి ఐక్యతను పెంచే మెట్లు నీకు దగ్గర పడగారుతాయి అక్కడి నుంచి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు నిన్ను చూసి పలికి మాలిన దానికి తగిలేవు, నా పాలట
అదేందండి నేనంటే ఒకప్పుడే, ఇప్పుడు కాదు. అలా అన్న మూర్ఖులే మారి నువ్వు బంగారంతో నాకు సమానం. దేవుడికి స్తోత్రం. ఎవరితో సమానం అంటే వాళ్ళు బంగారంతో సమానం. నువ్వు లేతే నేను ఉండగలుగుతానా అని అంటాడు. నేను అంట భార్యలు ఎంతోమంది చచ్చిపోయిన భర్తలు ఉన్నారు, భార్యలతో ఇప్పుడు చచ్చిపోయారు అంటావా? మాట గబాలు అంటారు, నువ్వు లేతే నేను ఉండలేని అండి. నేను చెబుతున్న ప్రేమ దేవుడు బిడ్డలారు, ప్రేమ ఉండొచ్చు, కానీ నీ భార్య అనేది ఆ స్త్రీని నువ్వు ఎలా చూసుకుంటావో, నా భార్యలు ఎప్పుడు కానీ నా భార్యగా చూడనావు, మా అమ్మగా చూస్తా కొన్ని విషయాలు. ఎందుకంటే నన్ను తాను చెప్పించింది ఎవరు? మెల్లిగే మా గట్టిగా చెప్పాడు, అందరికి ఎరపడదుడుగా, ఏ ఇబ్బంది సిగ్గుపడు మాక. నన్ను మా తల్లి తానం చెప్పింది. మిమ్మల్ని వాళ్ళు చెప్చారు, పక్కింటి చెప్చారు. మిమ్మల్ని ఎవరు చెప్పించారు? మిమ్మల్ని చెప్పించింది. ఆ తర్వాత తల్లి స్థానం ఎవరిది? ఆ స్థానాన్ని నువ్వు ఎట్ట కాపాడుకుంటున్నా? కాపాడుకుంటే దేవుడు రాజ్యంలో నీకు ప్రతటిపోరం. గట్టిగా సప్ట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. గట్టిగా సప్ట్లు కొడి దేవుడు నా మహింపడతాం. ఎందుకంటే అలా మనం భార్యలు కాపాడుకోవాలి. అంతేగాని వాళ్ళు మనలో సగం అండి. బైబిల్ చెప్పే మాట నా నోటి మాట కాదు. పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది తెలుసా? నీ భార్య అనే స్త్రీ నీలో సగభాగం అని చెబుతుంది. ఎంతంట? మరి ఆ సగభాగాన్ని మనం ఇస్తున్నామా? పగలంతా పనిచేసి ఆంకాడ ఇంటికి వచ్చింది. నువ్వు డ్యూటీకి వెళ్తావో ఏ పని చేస్తావో రాగానే కొంచెం పక్కన కూర్చొని, పిల్లలుంటే కొంచెం వాళ్ళు లేని టైంలో డోర్ దగ్గరికి వేసుకొని జాగ్రత్తగానండి. పిల్లలుంటే వాళ్ళు లేని టైంలో డోర్ గడిపెట్టుకోండి, దగ్గరికి కూర్చొని ప్రేమగా, మరి ఏం చేస్తున్నావు, ఏం తినాలి, నీ కాడ ఉంటాయి కదా, ఏం తేమంటావు, ఇలా ప్రేమగా అడిగే భర్తలు ఎంతమంది ఉండరు? సార్ చేయొద్దండి నేను అన్నాను అనుకో, మీరు ఎత్తలేదు అనుకో, నాకే అవమానం. ఎందుకంటే నీ బిడ్డలు బాగా ప్రేమిస్తారు అన్నట్టుగా. అందుకని నేను చెప్పే మాట ఏంటంటే, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి అని దేవుడు చెబుతున్నాడు. ఈ మాట నేను కాదండి. మళ్ళీ ఆయన ఆది అంత బ్రహ్మచారి అని అంటున్నాడు, ఆయనకి తెలియదు భార్య అంటే. కానీ ఆయన చెబుతున్నాడు, భర్తలారా మీ భార్యలో ప్రేమించండి, వారిని గౌరవించండి. తీయమ్మ ఆ రిఫరెన్స్ చేయడంతో తీ ఒకసారి. మీరు గౌరవించండి, మీరు ప్రేమించండి, మీరు వారిని ఘనపరచండి అని అంటున్నాడు. హల్లెలూయా. ఎన్నాళ్ళు మనం ఎవరిని ఘనపరిచినా మనకు కాదు. అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఇచ్చిన భార్య నువ్వు నిత్యం ఘనపరుస్తుండు, ఆమె నిన్ను ఘనపరచాలి. అప్పుడు దేవుడు నామానికి మహిమ. ఆ తర్వాత ఏమైతే తెలుసా? మీ బ్రతుకు దినములంతా మిమ్మల్ని చూసి మీ పిల్లలు, మా అమ్మమ్మ నాలాగా మేము ఉండలేకపోతున్నామని బాధపడ్డారు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఆయన్ని వదిలేసి ఆయన నిన్ను వదిలేసి నువ్వు ఊర్లో ఆయన ఊర్లో ఉండరనుకో, రేపు ఇంకా అదే బాటలో నడిచిద్ది. అవునంటారు కాదంటారా? చెప్పండి. నాకు తెలిసిన ఒక సోదరు ఉంది, ఒక సహోదరి భర్తను వదిలేసింది. మా బంధువు అయింది అనమాట, ఎవరో కాదు, మా బంధువే, మా రిలేషనే. వదిలేసింది. ఆమె కొద్ది బాగా చదివింది, మహాపౌరవ మనిషికి. సరే బావా అంది. ఓ రోజు నన్ను, ఎవరు ఈ మనిషి బావా ఆడుతుంది, ఇటు తిరిగి చూసినాను, ఎవరు అటు పిలవరు కదా, బావా అంది. ఒకసారి నాకు పీసులు ఎగిరిపోయినాయి. ఇప్పుడు నన్ను బావా అని ఇటు తిరిగి చూస్తే, ఏంటి బావా నీకు చాలా బలిచింది అంటుంది నన్ను. పక్కన వాళ్ళు అందరూ చూస్తున్నారు. నేను అన్నాను, నీకేమన్నా మైండ్ పోయిందా ఏందమ్మాయి, నేను ఏ రోజన్నా ఏమేని కాదు నిన్ను పిలవను కదా, అంత మాట అన్నావని అంటే, అయ్యో మీరు పాస్టర్ గారు కదా మర్చిపోయానంట. నేను అన్నా సరే సరే కానీ బాగున్నారు అమ్మా నాన్న అని నేను అడిగా. ఆ పక్కన చూసి పెద్ద వచ్చి దవ్వడమే పెట్టి కొట్టింది. ఆవిడ గట్టిగా సరిచింది మా భర్తలు. సరిచి అంటుంది, బావా అన్నావు బాగానే ఉంది, ఓకే, అంత బలిసింది. ఆయన పాస్టర్ గారు నీకంటే వయసులో పెద్దోడు, ఏంది నీవు ఇచ్చే గౌరవం, మీ అమ్మ నాన్న ఎట్టా పెంచారు నిన్ను బడుద్దాయా అని అనగానే అప్పుడు అంటుంది, అహంకారం అనే ఫౌండేషన్ మీద నేను భర్తను వదిలేసా, అహంకారం అనే ఫౌండేషన్ మీద బిడ్డలు వదిలిపెట్టుకున్నా, బలం ఉందని ఓపిక ఉందని శరీరం నా ఇష్టాసారంగా తిరిగా కనపడి వ్యక్తల్లా. ఈరోజు ఆ విధానంలో నేను ఆయన మాట అన్నాను అమ్మా అని అంటే, అప్పుడు అంటుంది, ఇక మీదనన్నా మారు, నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడని. దేవుడి స్తోత్రం. ఇక మీదనన్నా మారు, నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు అమ్మానంటే బాగా ఏడుస్తా ఉంది. ఏడుస్తుంటే నేను అన్న, బాధపడమాక,
అప్పుడు అంటే నా భర్త కావాలి, నా బిడ్డలు కావాలని అంటే, అదేమన్నా బజార్లో దొరికే కాయ కాదు, నేను కొనుక్కొచ్చి ఇస్తాకి చెప్పరేమండి. ఇప్పుడు మీకు ఏదన్నా పండు తినాలని ఉంది, తప్పు లేదు. అదేదన్నా ఏరియాలో దొరికే పండు అయితే ఎత్తుకొచ్చి మీకు పెట్టగలుగుతా, అంతేనా కాదా? కొన్ని బాధలు దేవుడే తీరవాలి, మనం తీరవగలుగుతామా? ఒక నిజాన్ని చెబుతాయేనండి, ఈ పాస్టర్ గారు అనొద్దుగా నా నోటమ్మట, నాకున్న ఒక విధానం దేవుడిచ్చిన కృప ఏంటి, భార్యాభర్తలు కాదు అక్ర సంబంధం ఎంత కలిసి ఉండే కానీ ప్రార్థన చేస్తే వాళ్ళిద్దరికి తగుల ఇడిపోయి వాళ్ళు ఎంతమందిని చూసా. నా దగ్గరికి వచ్చే కేసులే. మరి యేసు ప్రభు కాడ అలాంటి కేసులే నాకు ఇస్తూ ఉంటాడు, ఆ మహానుభావుడు ఎత్తాడు, నేనే చేయాలి. గట్కేసర్ నుంచి ఒక అక్క వచ్చింది ఇక్కడికి, తెలుసు కదా, చర్లపల్లి, గట్కేసర్ చర్లపల్లి నుంచి ఒక అక్క వచ్చేది. ఎంతమంది తెలుసు ఒకసారి చేయొద్దండి? నేను నీకు ఒక్కడికే తెలుసా? చర్లపల్లి నుంచి వచ్చినా నాకు తెలియదా? చెప్పండి, నాకు తెలీదా? చర్లపల్లి నుంచి వచ్చినామా? సాక్ష్యం చెప్పింది మీరు విన్నారు కదా అమ్మా, విన్నారు కదా, విన్నారా లేదా? ఏమని సాక్ష్యం చెప్పింది? నా కొడుకు ఒక ఆవును తీసుకుని వెళ్ళిపోయాడు, మరి పాస్టర్ గారు ప్రార్థన చేసిన వారానికి తిరిగి వస్తాడమ్మా అని చెప్పాడు, అదే ప్రకారంగా వచ్చాడు, ఎప్పుడు పెళ్లి చేయమంటున్నాడు. ఏంటి అసలు, ఏంటి ఆలోచన ఏంటి? ఒకసారి గమనించండి. ప్రార్థన చేయండి అయ్యా అని మీరు వెళ్ళిపోతారు ఓ మాట చెప్పి, ఇక్కడ కూర్చుని గంటలు, నైట్ అంతా గంటలు, కొంతమంది 12 ఫోన్ చేసి, ఏంటి పాస్టర్ గారు పనుకోలేదు ఇంక నువ్వు? 12 లేరా పనిలో ఉన్నది. ఇప్పుడేం పని అండి, నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాను అనుకో, ఇప్పుడు కాడ ప్రార్థన చేస్తున్నారు నైట్ కాడ అని అంటారేమోనని, పనిలో ఉండలేరా అని అంట. ఆ తర్వాత ఆమె ఒకరోజు 1 గంట ఫోన్ చేసింది, అయ్యగారు అని అంది. నేను ఆ గొంతు గుర్తుపెట్టా. ఆ చెప్పు అక్క అన్న. అయ్యా అబ్బాయికి పెళ్లి సొందం కుదిరింది అయ్యా. పెళ్లి సొందం కుదిరింది కదా, 1 గంటకి ఎందుకు ఫోన్ చేసా అన్న. పొద్దున్నే చెప్పొచ్చు కదా. కాదు అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడు బయలుదేరదామని, ఏది నైట్ 1 గంటకి. సరే ఏం చేయాల, పని అది కాబట్టి ప్రార్థన చేశా. వాళ్ళు పోయారు. దేవుడు దయబాల మంచిగా అయిపోయాడు పిల్లోడు, బాగుంది, దేవుడు కుటుంబం అంతా చక్కగా చేశాడు. ఈరోజు వెళ్ళి ఏపీలో స్థిరపడ్డారు. దేవుడికి స్తోత్రం. కొడుకు, భర్త, పిల్లలతో, కుటుంబంతో ఉంటుంది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే, చేసావమ్మా ఆ చదువు ఒకసారి జాగ్రత్తగా చదువు ఒకసారి, ఏందో మాటలు జాగ్రత్తగా విందాం. నాకు ఒక్క నిమిషం జోసఫ్, కొన్ని వాటర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యము చదువు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడినుడి, క్రీస్తు సంఘమునకు శిరసయున్నలాగున పురుషుడు భార్యకు శిరసయున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ భార్యను అవమానకరంగా ఎవరి ముందని మాట్లాడేవనుకో, నువ్వెవరిని అవమానపరుస్తున్నా? చెప్పండి, ఎవరింటి ఆడమనిషిని అవమానపరుతున్నా అమ్మా? అది ఇప్పుడు నేను నా భార్యను అవమానకరంగా మాట్లాడాను అనుకో, ఎవరిని అవమానపరుతున్నాను? నన్ను నేనే అవమానపరుచుకుంటున్నా. దేవుడు ఎందుకు ఇక్కడ మధ్యలో? నువ్వు నోటేమిటో మాట్లాడతావు, దేవుడు అంటమా? అయ్యే పిచ్చి ఆలోచనలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలి? మనం ఏది మాట్లాడినా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు అంత ఏదన్నా బాధ ఉంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏదన్నా ఉంటే, డోర్ గట్టిగా పెట్టి ఇద్దరు కలిసి కొట్టుకోండి, కోపం తీరేదాకా తప్పులేదు, అట్టకడ తప్పులేదు. కానీ ఒకరినొకరు నోటి ద్వారా అవమానకరమైన మాటలతో మీరు మాట్లాడుకోవద్దు, అది దేవుడి చిత్తము కాదు. దేవుడికి స్తోత్రం. నీ భార్య నీకు శిరస్సు అయింది, నీ భార్య నువ్వు భార్యకి కిరీటమై ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు మీతో చెబుతున్నానంటే, భర్తలారా మీ భార్యలు గౌరవించండి, స్త్రీలారా మీ భర్తలకి ఏమవ్వాలంటే లోబడి. లోబడి అంటే ఆయన ఏది అడిగితే అది మనం చేసి పెడతాం.
శుభ్రంగా చూసుకుంటాము. ఒక బిడ్డ భర్త అంటే నీకు, భార్య అంటే ఆ టైం తప్ప మేము మిగతా టయాలంతా ఒక చెల్లిలాగా ఒక తల్లిలాగా. ఇంకా మాటలు చెప్పాలనంటే ఆమె ఒక రాణిలా నీకు సలహాలు ఇస్తూ ఉండిద్ది. ప్రైజ్ లార్డ్. కొన్ని విషయాల్లో పాస్టర్ గారు సలహా ఇస్తూ ఉండేది నాకు. ఆమె ఇచ్చే ఆ సలహా కొన్నిసార్లు నేను ఆలోచిస్తూ ఉంటే, దేవా ఇన్ని కృపావరాలు ఇచ్చేది కదా, ఏమైంది నాకు సలహా ఇచ్చేదని కొన్నిసార్లు మనసులో నేను ఎప్పుడన్నా అనుకుంటాను అనుకో. ప్రభు అంటాడరే, నేను ఆ రోజు అబ్రహాంకే చెప్పా శారమ్మ మాటను మని, మళ్ళీ నువ్వేంది మధ్యలో అన్న మాట నాకు వినపడుతుండేది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమని చెప్పాడు? అబ్రహాంకే చెప్పాడు. ఏమని ప్రార్థన చేస్తాడు అబ్రహాం? ఇంకో శారమ్మ చెప్పిన మాట నువ్వు విను అబ్రహమా, మళ్ళీ మాటలు మాట్లాడమాకనంటే సరే ప్రభు అన్నాడు. అంతే. అంటే దాని అర్థం ఏంటంటే, భార్య మాట భర్త, భర్త మాట భార్య అయిని ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు వారిని చూసి సంతోషంగా ఉండాలి. దేవుడి స్తోత్రం. ఎంతోమంది కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఎడిపోయి ఆ పిల్లల జీవితాలు పాడయ్యి, ఆ పిల్లలు ఏరే అలవాట్లకి, శరీర సంబంధం అలవాట్లకి అలవాటు పడి ఆ పిల్లల జీవితం పాడు చేసుకుంటూ యవ్వన బిడ్డలు అనొద్దు కానీ కనీసం 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాక మునిపే వాళ్ళ వయసు ఉందని, బలం ఉందని రాజ్యంగా వాళ్ళు జీవితాన్ని పాడు చేసుకుని వాళ్ళక్కడ తెలియదు పాపం. ఆ వయస్సు అలాంటిది కనుక ఆ వయస్సులో నుంచి వాళ్ళు బయటికి రాలేరు. ఆ వయస్సులో నుంచి బయటికి రావాలంటే, వాళ్ళ జీవితాలు బాగుండాలంటే దానికి కారణం ఎవరు చెప్పాలి? దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. అలాంటి తల్లి మన మధ్యన ఉంది. అమ్మ ఒకసారి లేచి నిలబడు. నేను ఆ కొరకు ఎక్కడ మీటింగ్కి వెళ్ళి, ఎక్కడ కుటుంబ ప్రార్థనకి వెళ్ళి చెబుతాను. ఎందుకనంటే వయసు చిన్న వయసు. ఆ వయసులో భర్తను కోల్పోయిన 3 బిడ్డలు పెట్టుకుని శరీరానికి తావీల కూర్చోమ్మ, ఇంకా ఏటికి తావీల కష్టపడి తన బిడ్డల 3 ఈ రోజు వరకు కాడ ఆమె మాట కాదని వాళ్ళు ఎటు వెళ్ళరు. అంటే మీరు అనుకోవచ్చు ఏదో బెదిరించింది ఏమనండి. లేదు, భయము క్రమశిక్షణతో వాళ్ళు పెంచింది. దేవుడి స్తోత్రం. గట్టిగా సపట్లు కొట్టండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా పెంచిందండి? క్రమశిక్షణ. అందుకే నా బిడ్డలు గుండెకి అద్దుకుంటారు. ఎందుకంటే తండ్రి పేరు నిలబెట్టే బిడ్డలు వాళ్ళు. అందుకే బిడ్డలు గట్టికి దగ్గరించుకో అద్దుకుంటూ గుడికి. ఎందుకంటే నా బిడ్డలు నాకులాగా కష్టాలు, వాళ్ళు ఎన్నో శ్రమలు పడతారు. ఒక సండే రాపోయినా సరే ఏ పని ఉందని చెప్పి నేను ఏమనాలే. ఎందుకంటే తండ్రికి బిడ్డల మీద ఉన్న ప్రేమ అది. దేవుడికి స్తోత్రం. ప్రేమ. ఇప్పుడు పోయిన వారం మేము రాలా, ఈ మధ్యలో ఉన్నా. వచ్చిందా ఈ శివరామ? చెప్పండి, వచ్చిందని వాడు చేస్తుండే ఒకసారి. ఇంకా కొంతమంది రాలా. అయినా నేను ఏమన్నా, ఎందుకంటే వాళ్ళు ఏ పనుల్లో ఉన్నారో, ఏ ఊరికి వెళ్ళారో, సంక్రాంతి పండగకి లేకపోతే ఏదైనా పని మీద. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వచ్చిన మనము ఈ వాక్యం ఎలా వింటున్నామో జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యమిని వదిలేస్తున్నామా, లేకపోతే వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యాసారంగా మనం బతుకుతున్నామా? ఎలా బతకాలో చెప్పమంటారా? దేవుడు నీకు ఏదన్నా పని చెప్పాడు, దైవజనుడి దగ్గర వెళ్ళి పరిచయం చేయమన్నాడు, చెయ్యి. మందిరంలో పని చెప్పాడు, చెయ్యి. దైవజనుడు మాట చెప్పాడు, ఆ మాటకు లోబడి దేవుడికి లోబడి నువ్వు ఉన్నావనుకో, నీ కుటుంబం లంచులకి ఎవడో ఊహించినంతగా దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలా దేవుడు దీవిస్తాడు. మరి తల్లి ఫస్ట్ ఒక ఇల్లు కట్టుకుంది, స్లాప్ వేసుకుంది. దేవుడు మళ్ళీ రెండో ఇల్లు స్లాప్ దగ్గరికి వస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ఒక కారు ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు రెండో కారు మళ్ళా దేవుడు మార్గాలు తెరవబోతా ఉన్నాడు. మరి బిడ్డ రెండో కుమారుడు వివాహ విషయం. ఇవన్నీ ఎందుకు నేను మీతో చెబుతున్నానంటే, ఆ బిడ్డను ఆశీర్వదించినట్టుగా మిమ్మల్ని అందరిని దేవుడు ఆశీర్వదించాలి. ఆ బిడ్డ ఒకటే కాదు, అందరూ ఆశీర్వదించబడాలి. మీ అందరికి మంచిగా బళ్ళు కార్లు అన్నీ ఉండాలి. అప్పుడు దేవుడు నామానికి మహిమ. హల్లెలూయా. ఎవరికి మహిమ అండి? దేవుడు నామానికి మహిమకరంగా మనం బతకాలి. అంతేగాని మందిరానికి వస్తాం, తింటాం, వెళ్ళిపోతాము, ఆ ప్రయోజనం లేదండి. ఇన్న దాన్ని ఇప్పుడు ఒక మాట పద్దాక మనం అంటున్నాం అనుకో మాకండి. కానీ ఈ 1వ తారీఖు జనవరి 1వ తారీఖు పగల ఆరాధనకి ఎంతమంది వచ్చారంటే, వచ్చారు కానీ అందరూ వచ్చారు పాపము. అయితే కొంతమంది లాస్ట్లో వచ్చారు. కూల్ డ్రింకు, కేకు, మిక్చరు దొరికింది దానికి.
ముందు వచ్చిన వాళ్ళకి ఏమో దొరికింది? అబ్బా, దేవుడు స్తోత్రం. చక్కగా కమ్మగా అమ్మనే బిర్యానీ అని చెప్పింది. ఓకే, మరి నిజంగా కమ్మగా ఎంత టేస్ట్గా ఉందని, బిర్యానీ టేస్ట్గా ఉందని అన్నారు అనుకో, ఇప్పుడు మీకేమనిపించింది? వచ్చినా బాగుండేది, తింటే ఎంత కమ్మగా ఉందో ఏమో మనసుకు అనిపించింది కదా. ఇక్కడ యేసుబాబు అన్న ఏమన్నాడంటే, నాకు పప్పుచారు కావాలని అన్నాడు. బంగారు తండ్రికి పొద్దు నుంచి రాత్రి దాకా అదే పప్పు దొరికింది. ఆయనకు ఒకటికి దొరికిందా? ఆయనతో పాటు నాకు కూడా అదే దొరకదు. పాడై వెళ్ళిన సాటాల్లో భక్ష్యాలు పెట్ట, పప్పు పెట్ట, పెసరపప్పు వేసుకోరు, ఆ పప్పు పొద్దు నుంచి రాత్రి వరకు తినేతాడికి ఏం చెప్పుకోలేము కొన్ని ఇబ్బందులు. చూడండి, ఒక రోజంతా అదే అయిపోయింది మా పరిస్థితి. నా బిడ్డ ఏమందంటే, ప్రభు కుమార్ అయ్యా నాకు బిర్యానీ కావాలంత. ఆంక మాత్రం బిర్యానీ చక్కగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కడుపు నిండారదండి. దేవుడి స్తోత్రం. నీ మనసులో ఏది ఉంటే అదే నువ్వు బయటికి చెప్పాలి. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మాట్లాడాము అనుకో, అది దేవుడి చిత్తం కాదు. నీ మనసులో ఏది ఉంటే, ఇప్పుడు మీరు చికెన్ వండారో, మటన్ ముక్కలు వస్తాయా గంటలోకి? గంటితో వేస్తారు కదండి, చెప్పాలి. మటన్ ముక్కలు వస్తాయా? రావు. చికెన్ వండితే చికెన్ ముక్కలు వస్తాయి, మటన్ వండితే మటన్ ముక్కలు వస్తాయి, పప్పు వండితే ఆ గంటికి పప్పే వచ్చింది. అలాగే దేవుడు సన్నిధిలో నువ్వు విన్న ప్రతి మాట నీ ఖాళీ టైంలో, దేవా నేను ఈ మాట విన్నా, ఒక అక్క కుటుంబం దీవించబడిందయ్యా, బిడ్డలతో కుటుంబంతో ఉంది, నా కుటుంబం కాడ అలా దీవించు ప్రభువా. అది నీ ప్రార్థన. అయ్యా అక్క కాపాడుకుని దాని జీవితాన్ని ఈరోజు ఎంత మంచిగా ఉందో ప్రభువా, నేను కాడ అలా మార్చబడాలయ్యా, నేను కాడ అలా దీవించబడాలి. ఆ కుటుంబాన్ని చూసి అనేకులు సంతోషపడినట్టుగా నా కుటుంబాన్ని కాడ చూసి సంతోషపడాలి. ఈరోజు నా బిడ్డలో ఒక 10 ఎకరాల ఆసాయం కాడ ఉండదు, కారు వేసుకుని ఊరికి వెళ్తారు. ప్రైజ్లాడ్. నాకు సంతోషమా లేకపోతే బాధ? చెప్పండి. అది ఎందుకనంటే, తండ్రి కన్నా బిడ్డలో వాడు జోసఫ్ కారులో తిరుగుతాడు సంతోషం, కానీ కాళ్ళాడికి నడిచి వెళ్తాడే బాధ ఉండదు. వాడికి ఏందిరా, వాడి కర్మ, కనీసం బండి కాళ్ళు లేదో నడుచుకుని పోతున్నాడు కదా. అలాగే మన దేవుడు ఏమనుకుంటాడంటే, నువ్వు దీవించబడి మంచిగా ఇదిగో చక్కగా ఇది ఉంది కదా, ఇది చూడు ఎలా పొళ్ళు వచ్చిందో, కొంచెం కాయలు కాసి ఇట్లా పచ్చగా ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. మనమేం ఎండిపోవాలని చూస్తుంటాము. ఆయన అంటాడు, రే నువ్వు ఫలించరా, ఆత్మీయంగా ఫలించు, శరీరంగా ఫలించు, అన్ని విషయాలు నువ్వు ఫలించరా, ఈ లోక సంబంధమైన ఏ నిందతో నువ్వు ఉండొద్దురా బాబు, నేను నీకుండానని దేవుడు చెప్తే మనం అంటాం, ప్రభువా నీకు తెలియదు, ఊరుకో, ఫలించేది లేదు, ఏమి లేదు, ఇక నేను ఇంతే, నీకు తెలియదు ప్రభు అని ఆయనకు మనం చెబుతుంటాం. కొన్నిసార్లు లాగా చెబుతుంటారు కొన్ని సలహాలు. నాకు అనిపించింది, అవునా ఇట్టకాడ అని అనిపించింది. కొన్ని సలహాలు చెబుతూ ఉంటారు. ఏది మాట్లాడాలో నాకు తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు, ఎలా మాట్లాడాలో చెప్పండి. నాకు తెలియకుండా నేను సంవత్సరాల దేవుడు పరిచయం ఉన్నానంటారా? అందుకే దయచేసి దీపదేశకాండం 28వ అధ్యాయం 4వ వాక్యం తేండి బైబిల్. దీపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనం కాడ మనం చదువుతాము. ఇవన్నీ మనం చేసినప్పుడు మనం ఎలా ఉంటాము, ఎలా దీవించబడతాము, ఎలా ఆశీర్వదించబడతాము, ఎలా దేవుడికి నమ్మకంగా మనం ఉంటాము. ఈ వాక్యాన్ని చదివిన తర్వాత సమయాన్ని చూసి ముగియాలో కొంచెం పొడిగేయాలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టైం ఎంత అయిందా? 12:40. 12:30. ఓకే, ఒక 10 నిమిషాల టైం ఉంది. చదవండి. దీపదేశకాండం 28వ అధ్యాయము 4వ వచనం. నీ గర్భఫలము, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు, గొర్రె మేకల మందలు దీవింపబడును. హల్లెలూయా. నువ్వు పట్టణంలో దీవింపబడదువు, పల్లెటూరులో దీవింపబడదువు, నువ్వు ఎక్కడుండ దీవినికి యోగ్యుడిగా పాత్రుగానంటే ఆయన మాటలు వణుకుతూ వినాలి, భయంతో వినాలి. ఆయన మాటలో అదే శేఖరణ మన 19వ అధ్యాయం 1:19 చదివే కదా, ఏమని? ఆయన మాటలో ఆసక్తి కలిగి మనం వినాలి. అప్పుడు ఈ దీవెనలన్నీ మనకు ప్రాప్తిస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం. దీవెన రావాలంటే ఆడి నుంచి రాదండి. నువ్వు భయభక్తులు కలిగి ఉండటమే దేవుడొక్క దీవెన. చాలామంది నేనంటే స్వార్థం పాస్టర్లకే. ఎందుకనంటే వీడికి అన్నీ ఉండేరా, అన్ని వరాలు ఉండి, విడిపోయిన వాళ్ళు ప్రార్థన చేస్తే కలుగుతారు, పిల్లలు లేనివాడు ప్రార్థన చేస్తే పిల్లలు అవుతారు, సంవత్సరాలు ఉండాలి ప్రార్థన చేస్తే సంవత్సరాలు పోతాయి, అప్పులు ఉండే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే అప్పులు పోతాయి.
ఈ పాస్టర్ చంపితే దైత్యం వదిలిపోతారట. నేనంట ఆ పని చేయండి రా, మీకు దండం పెడతారంటే వద్దన్నా. ఆ తెల్లారి నుంచి మాకు కౌంట్ స్టార్ట్ అయ్యింది. ఎందుకని? ఘోరంగా దేవుడు సేవలు వాడుకుంటాడు. ఖచ్చితంగా వాడుకుంటాడు. నేనంట ఆ పని చేయండి రా, ప్రశాంతంగా ఆయన దగ్గరికి హతసాక్షిగా వెళ్తారంటే నువ్వు హతసాక్షిగా వద్దన్నావు, మా తర్వాత మా పరిస్థితి పైకారంగా ఉంటుంది, వద్దన్నాను అంటారు. చాలామంది పాశ్రమలు అంటారు స్వార్థంగా ఉంటాడు అయ్యగారు. నేను అంట ఎందుకమ్మంటే మాకాడ చెప్పొచ్చు కదండి రహస్యమేందో. ఇది రహస్యం కాదండి, ఇది రహస్యం కానే కాదు. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే తనకిచ్చే కృపావరం. దేవుడికి స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే తనకిచ్చే కృపావరాలు. మోషేని దేవుడు ప్రేమించాడు. మోషేకి ఏమి ఇచ్చాడండి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అవునా కాదా? మోషేని దేవుడు ప్రేమించాడు, ఎర్ర సముద్రం 2 పాయలు అవుతాము. మోషేని ప్రేమించాడు, ఫరో ఎదుట దేవుడిగా నిలబెట్టాడు. మోషేనే దేవుడిగా నిలబెట్టాడు. అంటాడు మోషే, దేవుడే అంటాడు, అయ్యా ఫరోకి దేవుడిగా నేను నియమిస్తా. అదేంది ప్రభు నువ్వు ఉండవు కదా అంటే, లేదు నేను నిన్ను వాడికి అట్లా నియమిస్తా అంటే దేవుడిగా నియమించా అంట మోషేని. మోషే కర్ర తిట్టంటే కప్పలు వచ్చింది. అదే కర్ర యోర్దాను నదిలో వేస్తే రక్తం ప్రవహించింది. వాడి తాగేదాన్ని నీళ్లు కలేవు, మొత్తం రక్తమే. అదే కర్ర పైకెత్తి ప్రార్థన చేస్తే మిడతలు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న పంటనంతా తినేసి పాడు చేసేసి. ఏమండి, ఇలాంటి కృప, ఇలాంటి అధికారం ఇస్తే చెప్పాలి. దేవుడు ప్రేమించాడు, దేవుడు అధికారం ఇచ్చాడు. కొన్నిసార్లు నాకు నోటెంబట గబాలన ఏదన్నా మాట వచ్చింది అనుకో, అది జరిగిద్ది. మా రెండాకి మేకలుండి, గొర్రెలుండి, పాపము మంచిగా గేదెల కాడ ఉండి బాగుంది. ఎందుకో ఒక మాట, ఏదో నన్ను ఇబ్బందిగా ఒక మాట అంటే ఒక మాట అన్నానండి. వచ్చిన ఇవన్నీ ఏముండవో జాగ్రత్త, ఇల్లు ఒకటే మీరిద్దాన్ని. ఈరోజు ఇల్లే మీరింది పాపం. ఆ తర్వాత బాధపడి నా దగ్గరికి వచ్చి ఏడ్చింది. నీ నోటెంట ఏదంటే అది అయింది, ఎందుకన్నా అయ్యా అని. దేవుడు మళ్ళా సమస్తం ఇస్తాడు అన్న. ఈ సంవత్సరం మరలా 3 ఎకరాల పొలం వేసుకుంది, మంచి పంట పండింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా బిడ్డ అయినా నా తోబుట్టైనా ఎవరైనా ఈ నోటెమ్మట ఏది పలికితే దాన్ని దేవుడు ఆమేనని పలికిస్తాడు. అందుకే నేను ఎప్పుడు కాడ తొందరపడి ఎవరిని శత్రు కాడ ఏమన్నా నవ్వుతా కాడ ఏదో మాట అన్నా. ఎందుకనంటే ఏదన్నా ఒక మాట ఈ నోటి నుంచి బయలు వెళ్ళిందనంటే అది ఏదైనా జరగకోకుండా లేదండి. నేను ఒక అమ్మని అన్న, అమ్మ ఎందుకో మీ కుటుంబంలో శ్రమ శోధన కాపాడుతుంది, మందిరానికి దూరం కావద్దమ్మా, నీ భర్తకి ఏదో బలహీనత రాబోతుందంటే, నేను చూసుకుంటా అది ఎట్ట వచ్చిద్దో అని అంది. వచ్చింది, బలహీనత, చచ్చిపోయాడు. ఏమైనా చూసుకుంది? మనిషి ఏమైనా కాపాడుకుందా? లేదు, పారేసి ఊరుకుంది. ఇవాళ మొండిగా తిరుగుతుంది. ఒకటి వీళ్ళకి తెలుసు, మనోళ్ళకి. నేనే బాప్టిస్ట్ ఇచ్చాము అక్కడ, కాపాడుకోమని చెప్పి కాపాడుకోలే. ఏమైంది చెప్పు యేసుబాబు, ఏమైంది? మాత్రం వెళ్ళి ఏదైనా డబ్బులు ఇస్తాము, అన్నం పెడతాము, భర్తను తెచ్చిగలుగుతాము. జాగ్రత్త. ఎందుకనంటే నా దగ్గర రావాలంటే అదే భయపడేది. జనాలు వస్తారు, అందరికి ప్రేమే, కానీ ఎందుకు భయపడతారంటే వాక్యం ఖండితంగా ఉండిద్ది. అమ్మ అటు చేతి ఎవరు వెళ్తారండి? రాపోయినా పర్లా, దేవుడు రాజ్యానికి నేను వెళ్తా. దేవుడికి స్తోత్రం. మీరు వచ్చినా పర్లా, రాపోయినా పర్లా, మీరు ఇచ్చినా పర్లా, ఇవ్వపోయినా పర్లా, ఏ విషయంలో ఇబ్బంది పడ్డా, కానీ ఒకరోజు మీరు లెక్క చెప్పుకోవాలి, నాకు సంబంధమే లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుడు పెట్టలేరా, ఏ ఇష్యూలో నేను ఎప్పుడు కూడా బాధపడను. ఎందుకనంటే సృష్టిని కలగజేసిన వాడు ఆయన, సృష్టిని సమస్తము పక్షులు కానీ మనుషులు కానీ చేసిన వాడు ఆయన. ఈ సృష్టిలో ఎప్పుడు ఏది మనకు కావాలో, మన అవసరం ఏదో ఆయనకి తెలుసా, మనకు తెలుసా? అది మనం అడుగుతాం, ప్రభు 2 స్టేర్లు బిల్డింగ్ కట్టుకోవాలయ్యా, దాని టైం వచ్చేదాకా ఇటుక్కాడ వేయలేం మనం అక్కడ. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దాని టైం వచ్చేదాకా ఇటుక్కాడ వేయలేం. మరి ఈ సంవత్సరము ఎంతోమంది బిడ్డలు నన్ను అన్నారు, అన్న సన్న బియ్యం తినాలని. నా చర్చికొచ్చే బిడ్డే అది, ఆ బిడ్డే అంది, మాకు బియ్యం పడతలేదయ్యా, మోషన్స్ అవుతున్నాయి.
దేవుడు కృపను బట్టి ప్రభుత్వమే సన్నబియ్యం ఇచ్చే రోజులు వస్తాయేమో తీరా అని. ఇప్పుడు నన్ను చంపాలా బతికి బతికుంటే ఇయ్యాలా చెప్పండి? ప్రభుత్వమే మారిద్దేమో కలా, ప్రభుత్వం ద్వారా దేవుడు ఇస్తాడేమో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా ఏమొత్తని ఒకసారి చెప్పండి తినే అమ్మా. గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుడు పెట్టలేరా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిజమైన సావుకులు కొంతమందే ఉంటారు, నిజమైన పూజారులు కొందరే ఉంటారు, మోసగాళ్ళు బొచ్చుల మంది ఉంటారు. నిజమైన కంపెనీలు కొన్నే ఉంటాయి. మీకు తెలుసు లేదు, గవర్నమెంట్ బ్రాండ్ ఉన్నాయి తక్కువ ఉంటాయి. విజయ్ డైరీ తక్కువ ఉండింది, ఎందుకంటే అది గవర్నమెంట్కి సంబంధించింది. దాంట్లో కల్తీ అనేది కలవదు, ఉండదు కాబట్టి, తక్కువ ఉండదు కాబట్టి దాన్ని ఎవరు కొనరు, తక్కువ కొంటారు. ఇప్పుడు కల్తీ చూడండి, థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ ఇది చూడండి, భయంకరమైన కెమికల్ ఉండి దాంట్లో భయంకరమైన ముందు పాయిజన్ కాడ కలుపుతారు. కానీ మనం సంతోషం ఎగిరి గంతేసుకుని కొనుక్కునేది అదే. థమ్స్అప్ దాటి హుషారు వచ్చేది, సంతోషపడతారు. సంతోషం కాదు, నేర్చం కదా కదా అట్లాగే ప్రేమైన దేవుడు పెట్టారా, మీ శరీరాన్ని కాణి చేసేది ఏదైనా మీరు దాన్ని వదిలేయండి. మీకు ఆరోగ్యకరమైంది, మీకు మంచిదన్న దాని విషయంలో ఒకరోజు బాధపడిన రెండో రోజు దాన్ని పొందుకునేది అనేది చూడండి, విడిచిపెట్టొద్దు. అది నీకు కావాలన్నప్పుడు దేవుడి సన్నిధానంలో ఎంతోమంది మనస్తత్వం లేకపోకుండా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మన మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు నేను వాళ్ళకు టెస్ట్ చేసేవాడిని. దేవుడు బాగు చేశాడు మనిషిని కదా నేను, ఇదిగో వెళ్ళి పైసలు ఎత్తుకెళ్ళి పాలు పెడితే అమ్మనివ్వండి. వాడు కరెక్ట్గా షాప్కి వెళ్ళి పాలు పెడి తెచ్చాడు అనుకో, లోకాసారంగా ఓకే సరే ప్రభు అని చెప్పి వాడు ప్రార్థన చేసి వెంటనే వాడు వాళ్ళకి ఫోన్ చేసి తీసుకోండి అనివ్వండి. ఒక ఆడపిల్ల మనస్థితితో లేకుండా దగ్గరికి పంపారు అనుకో, కొట్టుకాడికి పంపించేవాడిని షాప్కి. ఆమె ఏదైనా ఒక వస్తువు పట్టుకొచ్చింది అనుకో, కందిపప్పు శనగపప్పు ఆ పర్ల ఓకే అలా ఫోన్ చేసి తీసుకురండి అమ్మనివ్వండి. ఈరోజు అలాంటి పిల్లలు కానీ భర్తలతో కుటుంబాలతో ఉంటే నాకు సంతోషమా బాధ చెప్పండి? అలాంటి బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బోరబండ నుంచి మరి ఒక అక్క వచ్చేది, ఈరోజు అక్క వాళ్ళు ఊరికి వెళ్ళారు. మరి అప్పుడు వాళ్ళ బిడ్డ స్థితి ఎంత అంటే పాసం గారు చూసి వాళ్ళందరూ అన్నారు, వాళ్ళు ఇంటి ఓనరే అన్నాడు, ఖాళీ చేయండి పిల్లనాడు పెడితే అట్టాగు మాకు ఇబ్బంది అయిద్దామన్నట్టుగా. ఆయన కాలు మొత్తం స్కిన్ లేచిపోయి నరాలు కనపడుతుంది, కాలు తీసేయాలన్నారు. నేను వెళ్ళి ప్రార్థన చేశా, కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేశా. చికెన్ ఏది తినొద్దన్నారు, నువ్వు అన్నీ తిను, తేడా ఏదన్నా వస్తే నాకు గుండె కోసి నీకు అడ్డమెత్తనని చెప్పి. దేవుడు మహాకృపను బట్టి నెలలో కల్లా మారిపోయింది. ఆయన వచ్చి పెయింటింగ్ వేసాడు మందిరానికి, దేవుడి స్తోత్రం. ఆయన వచ్చేదాకా నేను పని పెట్టలేదండి, ఆయన వచ్చి నేను కడేస్తా సరే అయ్యాను. చూడండి ఎందుకనంటే దేవుడు ఎదుట కాపాడుకున్న కుటుంబాలు కానీ బిడ్డలు కానీ వాళ్ళు వృక్షాల్లాగా ఎదుగుతారు. హల్లెలూయా. మీరు కానీ నేను కానీ దేవుడు ఎదుట కాపాడుకున్నామా ఒక ఉన్నతమైన స్థితిని చూస్తాము, ఏదైనా సాధిస్తాం. అది కాదనుకున్నదైనా సాధిస్తాం. కానీ గుర్తు పెట్టుకోండి, ఆయనకి విరోధంగా ఆయన దూరంగా ఉండి మనం ప్రార్థన చేయకుండా మన వల్ల ఏమీ కాదు. గనుక ప్రేమైన దేవుడు పెట్టలేరా, ఒక్కసారి ఆ వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 4వ వచనం. నేను ముగిస్తా, ఈ వాక్యం చదివిన తర్వాత నేను ముగిస్తా. పాస్టర్ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 4వ వచనం. నీ గర్భఫలము నీ భూఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రెమేకల మందలు నీ గొర్రెమేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవలు నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవును. హల్లెలూయా. చాలు, ఒక తోవనే వాళ్ళు వస్తారు, దేవుడు ఏం చేస్తున్నాడు, చెదరగొట్టి 7 తోవలు ఎటు పోతాడు. నీ ఎదుటేది నిలబడినప్పుడు ఆయన, ఎందుకనంటే ఆయన బిడ్డవు నువ్వు. నా రక్తం కాదండి, యేసయ్య రక్తం ద్వారా మీరు కడగబడ్డారు. యేసయ్య మీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య మీ కొరకు సమస్తము ఒక్క సుక్క రక్తం కాడ ఉంచుకోవాలి, సమస్తం మన కొరకు దారబోసాడు అంతే. ప్రైజ్ లార్డ్. అలాంటి త్యాగశీలుడు, అలాంటి గొప్ప పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్నాం. మనం ధన్యులమే. దేవుడి వాక్యాన్ని దీవించి
మిమ్మల్ని అందరిని ఆశీర్వదించిన కాక వాక్యం కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేసింది. మోకరించి ప్రార్థన మోకరించి చేసుకుందాం. మోకరించండి. మహోన్నతుడ, మహాగణుడ, నిలబడేవాళ్ళు సర్వోన్నతుడ, నిలబడండి. లాస్ట్ సర్వశక్తిమంతుడా, ప్రార్థన కనుక యేసయ్యా నీకు స్తోత్రం 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 ప్రార్థన స్తోత్రం చేసుకోండి అందరూ స్తోత్రాలు కాక. ప్రభా. మా అయ్యా నీకు కుటుంబాలు, వందనాలు చెల్లిస్తున్న మా స్వామి. విషయాల్లో గడిచిన తండ్రి వారం సహాయం మొదలుకొని ఈ వారం వరకు ప్రభా నీ అస్సకృపల చేత దేవా, సజ్జులకుల దేవా నీ స్తోత్రం స్తుతించే కృపను ప్రభా, నీ సన్నిధిలో చేరి ప్రార్థించే అనుభవాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరికి లేని ధన్యత ప్రభా, ఎవరికి లేని భాగ్యము తండ్రి నీ స్తోత్రం. మట్టి దుమ్ము ధూళి లాంటి నాకు స్వామి నీ స్తోత్రం మీరు కలగజేసిన దేవా, జీవాధిపతి నీ జీవాన్ని నాలో ఉంచినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు తండ్రి. అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి. బిడ్డల ఆసక్తితో నీ మందిరానికి వచ్చారయ్యా, దేవుడు నాకు మేలు చేస్తాడనే ఆశతో వచ్చారు ప్రభా. అయ్యా ఎవరి ఆశ నిరుత్సాహం చేయకు తండ్రి. దేవాని స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి ప్రతి అవసరాలు నీ మహిమలో తీర్చు ప్రభా, నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. అందరు దూరం నుంచి వచ్చిన బిడ్డలు ప్రభా, ఏ బిడ్డ ఏ అవసరం కోసమే నీ మందిరానికి వచ్చిందో ప్రభా, అయ్యా ఆ బిడ్డ అవసరాలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ అక్కర్లు తీర్చండి అయ్యా నీ స్తోత్రం. వాళ్ళ ప్రతి అయ్యా లోటు పాటలు మీరు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవాని స్తోత్రం ప్రభా. నిజంగా నాయన ఇదిగోండి ప్రభా, ఎవడు దీనుడైన మాట విని వణుకుచుండునో వాడిని దృష్టించుచున్నాను లేఖనాలు సెలవిస్తుంది స్వామి. నీ మాట విని వణకే కృప దయచేయండి, నీ మాటకు లోబడే కృప దయచేయండి. నీ మాట అయ్యా నీ స్తోత్రం మాకు జీవము గలదని అయ్యా నీ వాక్యానుసారంగా ప్రవర్తించే కృప దయచేయండి ప్రభా. యేసయ్యా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ మాట మేము మీరిపోదయ్యా, నీ మాట మేము దాటిపోదేసయ్యా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. సహాయం చేయండి. నీ మాట ప్రకారం నడుచుకునే అనుభవాన్ని దయచేయండి ప్రభా. అయ్యా నీ స్తోత్రం. అప్పుడు నీ పొలము అయ్యా నీ గర్భఫలం నీ భూఫలం నీ దుఃఖిటేతులు సమస్తం దీవించబడం లేక సెలవిస్తున్న స్వామి. నీ మాట వినక ఆ దీవెనకు దూరం అయిపోతున్నాం యేసయ్యా. నీ మాట వినకనే ఈ దళిద్రను అనుభవిస్తున్నాం స్వామి. సహాయం చేయండి ఇప్పటి నుంచే ప్రభా. నీ మాటకు విని లోబడి జీవించే కృప దయచేయండి ప్రభా. నీ వాక్యానుసరమైన జీవితాన్ని మాకు దయచేయండి, వాక్యాన్ని అనుభవించే కృప దయచేయండి, వాక్యానుసరంగా ప్రవర్తించే కృప దయచేయండి ప్రభా. అయ్యా నీ స్తోత్రం నాయన. అయ్యా నీ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క దీవెన అయ్యాక మాకు కలగచ్చేయండి, వాటికి పాత్రలుగా చేయండి ప్రభా. నీ స్తోత్రం నాయన. బిడ్డలు అయ్యా మళ్ళీ తిరిగి వెళ్తున్న వాళ్ళకి క్షేమంగా ఇచ్చింది ప్రభా. వాళ్ళ అవసరాల కళ్ళని మహిమలో తీర్చమని